రివ్యూ ఆఫ్ ద మూవీ అనగనగా ఒక రాజు తెలుగు మూవీ యాక్టెడ్ బై నవీన్ పొలిశెట్టి. ఈ మూవీ యొక్క స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే గౌరవపురం జమీందారు గోపరాజు మనవడు రాజుకి ఊరిలో పెద్ద పేరు ఉంటుంది, కానీ చెప్పుకోవడానికి ఆస్తులు ఏముండవు. ఎందుకంటే వాళ్ళ తాత పేరుకే గోపరాజు, కానీ పెద్ద రసికరాజు. దీంతో అప్పట్లోనే ఉన్న ఆస్తులన్నీ దొబ్బెడతాడు. ఇక తాత ఆస్తులు ఎలాగూ ఇవ్వలేదు, కనీసం జమీందారు అనే ట్యాగ్ అయినా ఉంది కాబట్టి పెళ్లి చేసుకుని అయినా కోటీశ్వరుడు అయిపోదామని రాజు అనుకుంటాడు. ఆ ప్రయత్నాల్లో పెద్దిపాలెం భూపతి రాజు ఒకగానొక కూతురు చారుని చూసి రాజు ఇష్టపడతాడు. పైగా వాళ్ళకి కోట్లకి కోట్లు ఆస్తులు ఉన్నాయని తెలిసి ఎలాగైనా ఆమెని ముగ్గులకి దింపాలని ఆపరేషన్ చారు అంటూ పెద్ద స్కెచ్ వేస్తాడు. అన్ని అనుకున్నట్లే జరిగి భూపతి రాజు కూడా తన కూతురికి రాజుకి అటు 7 తరాలు ఇటు 7 తరాలు గుర్తుండిపోయేలా గ్రాండ్ గా పెళ్లి చేస్తాడు. ఇక్కడి వరకు కథ బాగానే ఉంటుంది. అయితే ఫస్ట్ నైట్ రోజు రాజు చేతికి వాళ్ళ మామయ్య భూపతి రాసిన లెటర్ వస్తుంది. అది చూసి రాజుకి బుర్ర తిరిగిపోద్ది. మరి ఆ లెటర్ లో ఏముంది, అసలు పెళ్లితో కోటీశ్వరుడు అయిపోదాం అనుకున్న రాజుకి ఇచ్చిన షాక్ ఏంటి అన్నది ఈ మూవీ యొక్క స్టోరీ. నవీన్ పొలిశెట్టి సినిమా అనగానే నవ్వించాడా అని అడిగే వాళ్ళకంటే ఎంత నవ్వించాడు అని అడిగే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే నవ్వించడంపై నవీన్ కి అంత కమాండ్ ఉంటుంది. ఇప్పుడున్న కుర్ర హీరోల్లో ఈ రేంజ్ కామెడీ టైమింగ్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ. ముఖ్యంగా నవీన్ జస్ట్ యాక్టర్ గా మాత్రమే కాకుండా మంచి రైటర్ కూడా కావడంతో అది స్క్రీన్ మీద ఇంకా బాగా తెలిసింది. ఈ సినిమాకి కూడా నవీన్ డైలాగ్స్ స్క్రీన్ ప్లే రాశాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో పక్కా నవ్వుల రైడ్ గా సినిమా ఉంది. తాను రిచ్ అంటూ నవీన్ పొలిశెట్టి ఇచ్చే బిల్డప్లు కవరింగ్లతో స్టార్ట్ అయిన ఈ కామెడీ హీరోయిన్ ని పడేయడానికి స్టార్ట్ చేసిన ఆపరేషన్ చారుతో ఇంకా డబుల్ అయ్యింది. ముఖ్యంగా పెద్దపాలెం బీచ్ ని గోవాగా మార్చిన సీను, హీరోయిన్ తో కలిసి చేసి పారాగ్లైడింగ్ సీను థియేటర్ లో నవ్వులు పూయించాయి. ఆ సీన్లలో నవీన్ కామెడీ అదిరిపోయింది. ఇక పెళ్ళైన తర్వాత హీరోకి ఒక నిజం తెలియడంతో నవీన్ కి షాక్, ఆడియన్స్ కి బ్రేక్ అంటూ ఇంటర్వ్యూలకి మంచి బ్యాంగ్ ఇచ్చారు. ఇక సెకండ్ హాఫ్ మొత్తం ప్రెసిడెంట్ ఎన్నికల ప్రచారం, ప్రజా సమస్యలు అంటూ నవీన్ చేసిన కామెడీ హంగామా కూడా ఎక్కడ బ్రేక్ లేకుండా ఆడియన్స్ ని ఫుల్ గా నవ్విస్తుంది. ముఖ్యంగా సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి చివరి వరకు ఎక్కడా కూడా కామెడీ డోస్ తగ్గకుండా జాగ్రత్త పడ్డారు. ఇక ప్రీ క్లైమాక్స్ లో ఇచ్చిన ఎమోషనల్ టర్న్ కూడా సినిమాకి ప్లస్ అయింది. అప్పటి వరకు కామెడీగా సాగిన కథని చిన్న ఎమోషనల్ టర్న్లతో సీరియస్ గా మార్చారు. కానీ చివరిలో మళ్ళీ నవ్వులతోనే ఎండ్ కార్డ్ అయితే వేశారు. సినిమా మొత్తం ఎక్కడ నవ్వులకి బ్రేక్ రాకుండా చాలా బాగా ఎంటర్టైన్ చేశాడు నవీన్. ముఖ్యంగా నవీన్ వన్ లైనర్లు పంచులు బాగానే పేలాయి. స్క్రీన్ మీద ఎప్పట్లానే చాలా ఎనర్జెటిక్ గా నవీన్ యాక్ట్ చేశాడు. ఇక మీనాక్షి చౌదరి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నామంటూ భారీ ఇటు కొట్టింది. ఇక ఈ సంవత్సరం కూడా పండక్కి పలకరించింది. చారు క్యారెక్టర్ లో మీనాక్షి కూడా బాగానే యాక్ట్ చేసింది. ఇక కనిపించింది కాసేపే అయినా రావు రమేష్ కూడా తన క్యారెక్టర్ లో బాగానే ఎంటర్టైన్ చేశారు. ఇక మహేష్ ఆచంట, ముక్కు అవినాష్, ఝాన్సీ వీళ్ళందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్స్ తో అక్కడక్కడ నవ్వించారు. విలన్ క్యారెక్టర్ లో కనిపించిన తారక్ పొన్నప్ప బాగానే యాక్ట్ చేశాడు. అయితే నవీన్ మాత్రం వన్ మ్యాన్ షో కింద మొత్తం ఎంటర్టైన్మెంట్ బాధ్యతని తన భుజాలపై వేసుకున్నాడు. మిక్కీ జే మేయర్ ఇచ్చిన సాంగ్స్ లో భీమవరం బల్మ సాంగ్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదు. ఓవరాల్ గా ఈ మూవీతో ఈ సంక్రాంతికి నవీన్ 100% ప్రతి ఒక్కరికి నవ్వులనైతే పంచాడు. సింపుల్ గా చెప్పాలంటే అనగనగా ఒక రాజు సంక్రాంతికి నవీన్ నవ్వుల రైడ్ మూవీ. తప్పకుండా ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్ళి మూవీని చూసి బాగా ఎంజాయ్ చేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.